అందరికీ మనఃపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం తులారాశివారి గురించి ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ సమయంలో మీకు జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. తులారాశివారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది. అదృష్టమనేది కలిసి రాబోతోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మిథున రాశి జ్యోతిష్య చక్రంలోనే ఒక ప్రత్యేకమైన స్థానమిది. మీరంటే ఒక చల్లని గాలి తరంగం, ఒక ప్రవహించే నది, ఎవరికీ అంతుచిక్కని ఒక అద్భుతం. మీలో ఉన్న చురుకుదనం, మీ మాటల్లో ఉన్న పదును, మీ ఆలోచనలో ఉన్న వేగం చూసి అసూయపడని వారుండరు. ఒకేసారి 2-3 పనులను అవలీలగా చేయగల సామర్థ్యం మీ సొంతం. మిమ్మల్ని ఒకచోట బంధించడం ఎవరితరం కాదు. ఎందుకంటే మీరు నిరంతరం కొత్తదనాన్ని కోరుకునే జ్ఞానాన్వేషకులు. మీతో మాట్లాడితే ఎవరికైనా సరే వారి బాధలని మరిచిపోయి తెలియని ఒక ఉత్సాహం వచ్చేస్తుంది. అంతటి శక్తి మీ మాటల్లో ఉంది. బుధుడు మీ అధిపతి. అంటే తెలివికి, చతురతకు, సంభాషణకు మీరే బ్రాండ్ అంబాసిడర్. అందుకే మిమ్మల్ని మాటల గారడి చేసేవారు అంటారు. 10 మందిలో మీరు మాట్లాడటం మొదలుపెడితే అందరి దృష్టి మీవైపే ఉంటుంది. మీకున్న హాస్య చతురత, సమయస్ఫూర్తి అమోఘం. ఎంతటి క్లిష్టమైన సమస్యకైనా సరే మీ దగ్గర చిటికెలో పరిష్కారం దొరుకుతుంది. వయసు పెరుగుతున్నా మీలో ఉత్సాహం, మనసులో యవ్వనం మాత్రం తగ్గవు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలనే మీ తపన మిమ్మల్ని అందరికంటే ఒక అడుగు ముందుంచుతుంది. ఇంతటి ఆకర్షణ, తెలివితేటలు ఉన్న మీ జీవితంలోకి ప్రవేశించే వ్యక్తులు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటారు. మీకు స్నేహితులు చాలా సులభంగా ఏర్పడతారు. మీ చుట్టూ ఎప్పుడూ ఒక సందడి వాతావరణం ఉంటుంది. మీ జీవితంలోకి వచ్చే స్నేహితులు చాలా చురుకైన, శక్తివంతమైన వారై ఉంటారు. కానీ మీ జీవిత భాగస్వామి లేదా మీకు అత్యంత దగ్గరయ్యే వ్యక్తులు మాత్రం చాలా జ్ఞానం ఉన్నవారు, ఆధ్యాత్మిక చింతన కలిగినవారు, మీకు సరైన మార్గాన్ని చూపించే గురువులాంటి వారై ఉంటారు. ఎందుకంటే మీ వేగానికి ఒక స్థిరత్వాన్ని, మీ చంచలత్వానికి ఒక మార్గనిర్దేశాన్ని ఇచ్చే బంధాన్నే మీరు కోరుకుంటారు. ఇంత మంచి మీకున్నప్పుడు కాస్త కన్ను కుట్టేవాళ్లుండరా? తప్పకుండా ఉంటారు. ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. తులారాశివారికి ప్రత్యక్ష శత్రువుల కన్నా రహస్య శత్రువుల బెడద ఎక్కువ. వీళ్లు మీ ముందు ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా నటిస్తారు. మీ తెలివిని, మీ ఎదుగుదలను చూసి లోలోపల కుమిలిపోతూ ఉంటారు. మీ విజయాలను ఓర్వలేక మీ పేరును చెడగట్టడానికి వెనకాల కుట్రలు పన్నుతారు. మీ గురించి లేనిపోనివి కల్పించి ఇతరులకు చెప్పడం, మీరు మొదలుపెట్టిన మంచి పనులకు అడ్డుపడడం, మీకు మంచి అవకాశాలు రాకుండా చేయడం వంటివి వీరి నైజం. కుట్రలు, కుతంత్రాలు మీ మీద చేసేవారి గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుని జాగ్రత్త పడటానికే. చిన్న చిన్న కుట్రలు, కుతంత్రాలు అనేవి మహాసముద్రంలాంటి మీ వ్యక్తిత్వం ముందు చిన్న అలలు మాత్రమే. వాటిని చూసి భయపడకండి. మీ దృష్టి ఎప్పుడూ మీ లక్ష్యంపైనే ఉండాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ రహస్య శత్రువులు చాలా విచిత్రంగా ఉంటారు. వాళ్లు రౌడీల్లాగానో, ముఖం మీదే తిట్టేవాళ్లలాగానో ఉండరు. వాళ్లు చాలా మృదువుగా మాట్లాడేవాళ్లు, చూడటానికి ఆకర్షణీయంగా, మీతో పాటే కలిసి తిరుగుతూ మీ స్నేహితుల జాబితాలోనే ఉండే అవకాశం ఎక్కువ. వీళ్లను తీపి విషంలాంటి శత్రువులు అనొచ్చు. మీ సుఖాన్ని, మీ సంతోషాన్ని, మీకున్న సంబంధాలను చూసి అసూయపడతారు. ముఖ్యంగా వీరు ఆనందంగా ఉన్నప్పుడు వీరు తట్టుకోలేరు. వీరు చేసే కుట్రలు కూడా చాలా తెలివైనవిగా ఉంటాయి. బయటకు వీరిపై అనుమానం రాకుండా జాగ్రత్త పడతారు. మరి ఈ రహస్య శత్రువులను ఎలా గుర్తించాలి? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక చిన్న సూచన ఉంది. మీ రహస్య శత్రువుల పేర్లలో మొదటి అక్షరం చాలా వరకు యు, వి అనే అక్షరాలతో మొదలయ్యే అవకాశం ఉంది. ఇది కేవలం ఒక సూచన మాత్రమే. కానీ మీరు గమనించాల్సిన ముఖ్య విషయం పేరులోని అక్షరం కన్నా వారి ప్రవర్తన, మీ అంతరాత్మ, మీ మనస్సాక్షి. ఎవరి విషయంలో అయితే మిమ్మల్ని హెచ్చరిస్తుందో, ఎవరి ప్రవర్తనలో అయితే తేడా కనిపిస్తుందో వాళ్ల దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ బలహీనతలను, మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోకపోవడమే మీకు రక్షణ. ఈ 2 అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. మీరు కూడా వారికి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. లేదంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. వీరివల్ల మీకు అనవసరమైన ఇబ్బందులు, మానసిక ఒత్తిడి కలిగే అవకాశముంది. కాబట్టి దయచేసి ఈ 2 అక్షరాల వారితో జాగ్రత్తగా మెలగండి. ఒక ముఖ్యమైన గమనిక,
ఈ 2 అక్షరాల వారు మీ కుటుంబ సభ్యులు కారు. బయటి వ్యక్తులు మీ స్నేహితులు కావచ్చు, సహోద్యోగులు కావచ్చు, లేదా మీ వ్యాపార భాగస్వాములు కావచ్చు. వారిని ఒకసారి జాగ్రత్తగా గమనించండి. మీ విజయానికి సంతోషించకుండా, మీ బాధకు పైకి సానుభూతి చూపిస్తూ లోపల ఆనందించేవారిని, మీ రహస్యాలను తెలుసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నించేవారిని గమనిస్తూ ఉండండి. మీ అంతరాత్మ చెప్పే మాటను వినండి. అది మిమ్మల్ని ఎప్పుడూ మోసం చేయదు. మరి వీళ్లను ఎలా ఎదుర్కోవాలి? యుద్ధం చెయ్యాలా? అస్సలు వద్దు. మీకున్న అతిపెద్ద ఆయుధం మీ తెలివే, మీ మాటలే మీ కవచం. అలాంటి వారిని మీరు నేరుగా ఘర్షణ చేయాల్సిన అవసరం లేదు. వారిని నెమ్మదిగా దూరం పెట్టండి. మీ వ్యక్తిగత విషయాలను, మీ భవిష్యత్ ప్రణాళికలను అందరితో పంచుకోవడం ఆపేయండి. మీ చుట్టూ ఒక సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోండి. మిమ్మల్ని నిజంగా ప్రేమించేవారిని అంటిపెట్టుకుని ఉండండి. మీ తెలివితేటలతో, మీ వాక్చాతుర్యంతో వారి కుట్రలను ఎవరికీ అనుమానం రాకుండా బయటపెట్టగల సామర్థ్యం కూడా మీకే ఉంది. చివరిగా ఒక్కటే మాట. తులారాశివారు, మీరొక నక్షత్రంలాంటివారు. మిమ్మల్ని చూసి అసూయపడే నీడలు ఎన్నో ఉంటాయి. కాని గుర్తుంచుకోండి, నీడలు ఎప్పటికీ వెలుగును ఆపలేవు. మీ తెలివి, మీ చురుకుదనం, మీ మంచి మనస్సు మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటాయి. ఎవరో మిమ్మల్ని కించపరచాలని చూస్తున్నారని మీ ప్రయాణాన్ని ఆపకండి. మీ వేగాన్ని తగ్గించకండి. మిమ్మల్ని మీరు నమ్మండి. మీ అంతరాత్మను విశ్వసించండి. మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మీ మాటలతో, మీ జ్ఞానంతో ప్రకాశవంతం చేయండి. మీకు ఎదురే లేదు. ధైర్యంగా ముందుకు సాగండి. విజయం మీదే. ఈ సమయంలో మీ రాశికి గ్రహాల సంచారం ఆధారంగా రాబోయే రోజులలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఒక ముఖ్యమైన శుభవార్త. మీ రాశిలోనే, అంటే మీ లగ్నంలోనే గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఇది ఒక అద్భుతమైన యోగం. దీనివల్ల మీ వ్యక్తిత్వంలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ, తెలివితేటలు మరియు సానుకూల దృక్పథం ప్రకాశిస్తాయి. రాబోయే 3 రోజులు ఈ యోగం మీకు ఒక రక్షణ కవచంలా ఉండి అనేక విషయాల్లో మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ మంచి పునాదితో ఇప్పుడు బృహస్పతి ప్రకారం గురుగ్రహం అనుకూలంగా ఉండటం వల్ల ఈ రోజు మీకు చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. ఉదయం లేచినప్పటి నుంచే మీలో ఒక కొత్త ఉత్సాహం, శక్తి నిండి ఉంటాయి. మీ ఆలోచనలు చాలా స్పష్టంగా ఉంటాయి మరియు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా తెలివైనవిగా ఉంటాయి. మీరు ఏ పని మొదలుపెట్టినా దానిలో విజయం మరియు ఆర్థిక లాభం పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇక కుటుంబ విషయానికి వస్తే మీ మాటకు కుటుంబంలో మంచి విలువ ఉంటుంది. మీరు చెప్పిన దానికి అందరూ తల ఊపుతారు. కుటుంబ సభ్యులతో కూర్చుని ముఖ్యమైన ఆర్థిక విషయాలు లేదా భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించడానికి ఇది సరైన సమయం. మీ తెలివైన మాటలతో అందర్నీ ఒప్పించగలుగుతారు. అయితే కుజుడి ప్రభావం వల్ల ఇంటి వాతావరణంలో కొద్దిగా వేడి ఉండే అవకాశముంది. ఆస్తికి సంబంధించిన చిన్న చిన్న వాదనలు లేదా తల్లి ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం కావచ్చు. కాబట్టి కుటుంబంలో మాట్లాడేటప్పుడు ప్రేమగా, ఓపికగా మాట్లాడండి. మీరు పరిస్థితిని చక్కగా అదుపు చేయగలుగుతారు. ఉద్యోగస్తులకు ఈ రోజు ఒక వరంలాంటిది. మీ 10వ ఇంట్లో ఉన్న శనిదేవుడు కష్టపడి పనిచేయమని సూచిస్తున్నప్పటికీ మీరు పడిన కష్టానికి తగిన గుర్తింపును, ప్రశంసలను అందిస్తాడు. పై అధికారుల నుండి మీకు మంచి సహకారం లభిస్తుంది. మీ సహోద్యోగులు కూడా మీకు స్నేహపూర్వకంగా ఉంటారు. మీ లగ్నంలో ఉన్న గురుశుక్రుల కలయిక వల్ల మీ ఆలోచనలు, ప్రెజెంటేషన్లు అందరినీ ఆకట్టుకుంటాయి. మీలో ఉన్న సృజనాత్మకత బయటకు వస్తుంది. వ్యాపారస్తులకు లాభాల పంట పండుతుంది. చంద్రుడు లాభస్థానంలో ఉండటం వల్ల డబ్బు ప్రవాహం చాలా బాగుంటుంది. పాత బకాయిలు వసూలవుతాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. తులారాశివారు, మీ మాట తీరు, మీ వ్యక్తిగత ఆకర్షణ కొత్త ఖాతాదారులను మీకు దగ్గర చేస్తాయి. ముఖ్యంగా కమ్యూనికేషన్, విద్య, కన్సల్టెన్సీ, ఫ్యాషన్ కళలకు సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి అద్భుతంగా ఉంటుంది. ఆర్థికంగా చూస్తే చాలా బలంగా ఉంది. లాభస్థానంలో చంద్రుడు, ధనస్థానంలో బుధసూర్యుడు ఉండటం వల్ల డబ్బుకు లోటుండదు. ఊహించని మార్గాల నుండి కూడా ధనం చేతికందుతుంది. స్నేహితుల ద్వారా లేదా సామాజిక వర్గాల ద్వారా ఆర్థిక లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. కానీ గుడ్డిగా కాకుండా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆరోగ్యం చాలా ఉత్సాహంగా ఉంటుంది. శారీరకంగా, మానసికంగా చాలా చురుకుగా ఉంటారు. మీ ముఖంలో ఒక కొత్త కళ, తేజస్సు కనిపిస్తాయి. ఎప్పట్నుంచో ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే ఇంటికి సంబంధించిన మానసిక ఒత్తిడి వల్ల కొద్దిగా అలసటగా అనిపించవచ్చు. ధ్యానం లేదా చిన్నపాటి వ్యాయామం చేయడం వల్ల ఆ ఒత్తిడిని కూడా జయించవచ్చు. వివాహితులకు ఈరోజు ఎంతో ఆనందాన్నిస్తుంది. మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడుతుంది.
మీ భాగస్వామి మీ ఆకర్షణకు, మీ తెలివైన మాటలకు ముగ్ధులవుతారు. ఇద్దరూ కలిసి భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవడానికి, ఒకరికొకరు సమయం కేటాయించుకోవడానికి ఇది మంచి రోజు. మీ బంధంలో కొత్తదనం వస్తుంది. విద్యార్థులకు ఇదొక స్వర్ణయుగం లాంటిది. మీ జ్ఞాపకశక్తి, గ్రహణశక్తి అద్భుతంగా ఉంటాయి. కష్టమైన సబ్జెక్టులు కూడా చాలా తేలికగా అర్థమవుతాయి. గురువుల నుండి ప్రశంసలు పొందుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయావకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీ ఏకాగ్రతను కాపాడుకుంటే చాలు. ప్రేమికులకు ఈ రోజు ఒక పండుగలాంటిది. ప్రేమకు కారకుడైన శుక్రుడు మీ రాశిలోనే ఉండటం వల్ల మీ ప్రేమ జీవితంలో మాధుర్యం నిండి ఉంటుంది. మీ భాగస్వామిని ఆకట్టుకోవడానికి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మీ మాటలే మంత్రాల్లా పనిచేస్తాయి. మీ ప్రేమను వ్యక్తపరచడానికి లేదా ఒక అడుగు ముందుకు వేసి వివాహ ప్రస్తావన తీసుకురావడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. నిన్నటి సానుకూల శక్తి ఈరోజు రెట్టింపవుతుంది. మీలో ఆకర్షణ శక్తి తారాస్థాయిలో ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారు. మీ మాటలు, మీ నవ్వు, మీ ప్రవర్తన అందర్నీ ఇట్టే కట్టపడేస్తాయి. శుభగ్రహం అనుకూలమైన స్థానంలోనే కొనసాగుతున్నాడు. కాబట్టి లాభాలు, ఆనందం మీ వెంటే ఉంటాయి. కుటుంబ జీవితంలో ప్రేమ, సంతోషం వెల్లివిరుస్తాయి. నిన్న ఉన్న చిన్నపాటి గొడవలు కూడా సమసిపోతాయి. మీ ఆకర్షణీయమైన ప్రవర్తనతో కుటుంబ సభ్యుల మనస్సులను గెలుచుకుంటారు. ఇంట్లో ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. కుటుంబంతో కలిసి బయటకు వెళ్లడానికి, విందులు, వినోదాలలో పాల్గొనడానికి ఇది సరైన రోజు. మీ మాటల్లోని మాధుర్యం కుటుంబ బంధాలను మరింత పటిష్టం చేస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు మీ క్రియేటివిటీకి, మీ కమ్యూనికేషన్ స్కిల్స్కు మంచి గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా మార్కెటింగ్, మీడియా, కళలు, మానవ వనరుల విభాగాల్లో పనిచేసేవారికి ఇదొక అద్భుతమైన రోజు. మీపై అధికారులు మీ పనితీరుతో చాలా సంతృప్తి చెందుతారు. ప్రమోషన్ లేదా జీతం పెంపు గురించి చర్చలు జరపడానికి ఇది అనుకూలమైన సమయం. మీ సహోద్యోగులతో మీ సంబంధాలు చాలా బాగుంటాయి. వ్యాపారస్తులకు శుక్రుడి ప్రభావం వల్ల లగ్జరీ వస్తువులు, బట్టలు, ఆభరణాలు, సౌందర్య సాధనాలు, రెస్టారెంట్లు, కళలకు సంబంధించిన వ్యాపారాలలో విపరీతమైన లాభాలు వస్తాయి. మీ వ్యాపారానికి ఒక కొత్త కళ వస్తుంది. ఖాతాదారులను ఆకట్టుకోవడానికి మీరు కొత్త పద్ధతులను అవలంబిస్తారు మరియు అవి విజయవంతమవుతాయి. ఆర్థికంగా లాభాలు వెల్లువెత్తుతాయి. వ్యాపార భాగస్వాములతో సంబంధాలు మెరుగుపడతాయి. ఆర్థిక పరిస్థితి కూడా చాలా బలంగా ఉంటుంది. లాభాలు స్థిరంగా కొనసాగుతాయి. శుక్రుడి ప్రభావం వల్ల మీరు సౌకర్యాల కోసం, విలాసాల కోసం, మిమ్మల్ని మీరు అందంగా తీర్చిదిద్దుకోవడం కోసం కొంత డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. ఇది తప్పు కాదుగాని దుబారా ఖర్చులకు పోకుండా చూసుకోవడం ముఖ్యం. స్నేహితుల నుండి సహాయం లేదా సలహాలు ఆర్థికంగా మేలు చేస్తాయి. ఆరోగ్యం పరంగా మీరు చాలా శక్తివంతంగా, ఉత్సాహంగా ఉంటారు. మీలో పాజిటివ్ ఎనర్జీ నిండి ఉంటుంది. మీ అందం, ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెడతారు. కొత్త రకమైన ఆహారపు అలవాట్లను లేదా వ్యాయామాలను ప్రయత్నించడానికి మానసికంగా చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉంటారు. వివాహితులకు రొమాంటిక్ రోజు. మీ భాగస్వామితో మీ అనుబంధం ప్రేమతో నిండిపోతుంది. ఒకరికొకరు బహుమతులిచ్చుకోవడం, కలిసి డిన్నర్కు వెళ్లడం వంటివి చేస్తారు. మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి సాన్నిహిత్యం పెరుగుతుంది. మీ భాగస్వామికి మీరు మరింత ప్రత్యేకంగా కనిపిస్తారు. విద్యార్థులు చదువును ఆస్వాదిస్తూ చదువుతారు. కళలు, సాహిత్యం, డిజైనింగ్ వంటి సృజనాత్మక రంగాలలో ఉన్న విద్యార్థులు అద్భుతంగా రాణిస్తారు. చదువుతో పాటు ఇతర కళలపై కూడా ఆసక్తి చూపుతారు. మీ ఏకాగ్రత బాగుంటుంది మరియు నేర్చుకున్నవి బాగా గుర్తుంటాయి. ప్రేమికులకు ఇంతకంటే మంచి రోజు ఉండదేమో. మీ ప్రేమ సంబంధంలో కొత్త ఉత్సాహం వస్తుంది. మీ భాగస్వామితో సమయం కేటాయించడానికి, మీ ప్రేమను కొత్త పుంతను తొక్కించడానికి ఇది పూర్తిగా ఉపయోగించుకోండి. మీ సంబంధంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా మీ ఆకర్షణ శక్తి ముందు నిలవు. అవి అవివాహితులకు కొత్త ప్రేమ సంబంధాలు మొదలయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. గ్రహాల సంచారంలో ఒక ముఖ్యమైన మార్పు జరుగుతోంది. మీ మానసిక స్థితిలో కొద్దిగా మార్పు వస్తుంది. దీనికి మీరు సిద్ధంగా ఉండాలి. కానీ భయపడాల్సిన అవసరం లేదు. మీ లగ్నంలో ఉన్న గురు శుక్రులు మిమ్మల్ని కాపాడతారు. కుటుంబ జీవితంలో అంతా సవ్యంగానే ఉంటుంది. కానీ మధ్యాహ్నం తర్వాత మీరు కొంచెం ఒంటరిగా ఉండాలని కోరుకోవచ్చు లేదా చిన్న చిన్న విషయాలకే చిరాకు పడవచ్చు. అనవసరమైన ఖర్చులు లేదా ఆరోగ్య సమస్యల గురించి ఇంట్లో చర్చలు జరగవచ్చు. ఈ సమయంలో మీరు చాలా ఓపికగా ఉండాలి. మౌనంగా ఉండడం కొన్నిసార్లు మంచిది. మీ లగ్నంలో ఉన్న గురువు మీకు ఆ వివేకాన్నిస్తాడు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు. ముఖ్యంగా తెలియని ఆందోళన లేదా పనిలో ఏకాగ్రత లోపించడం వంటివి జరగవచ్చు. మీపై మీకు అనుమానం రావచ్చు లేదా మీరు చేసిన పనిలో తప్పులు దొర్లుతున్నాయేమో అనిపించవచ్చు. ఇది కేవలం చంద్రుడి ప్రభావం మాత్రమే. కంగారు పడకండి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. మీ రోజువారీ పనులను పూర్తి చేసి విశ్రాంతి తీసుకోండి. వ్యాపారస్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయంలో. పూట లాభాలు బాగానే ఉన్నా ఊహించని ఖర్చులు రావచ్చు.
ఎవరికీ అప్పు ఇవ్వద్దు, అలాగే ఎవరి దగ్గర అప్పు తీసుకోవద్దు. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది అసలు మంచిది కాదు. మీ అకౌంట్లను ఒకసారి సరిచూసుకోండి. ప్రశాంతంగా ఉండండి. ఈ దశ తాత్కాలికమే. ఆర్థికంగా రోజు మొదటి భాగం బాగున్నా రెండవ భాగంలో ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. హాస్పిటల్ ఖర్చులు, అనవసరమైన ప్రయాణాలు లేదా వస్తువులు పాడవడం వల్ల డబ్బు ఖర్చు కావచ్చు. కాబట్టి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు కూడా ఆచితూచి అడుగు వేయండి. ఆరోగ్యం పరంగా మిశ్రమ ఫలితాలుంటాయి. మానసిక ఆందోళన, నిద్రలేమి లేదా కళ్లకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ప్రతికూల ఆలోచనలు మనసులోకి రావచ్చు. ఇలాంటి సమయంలో ధ్యానం చేయడం, సంగీతం వినడం లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతలను పెంచుతుంది. దాన్ని సానుకూలంగా వాడుకోండి. వివాహితులకు మధ్యాహ్నం తర్వాత భాగస్వామితో అనవసరమైన వాదనలు లేదా అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. మీలోని ఆందోళనను భాగస్వామిపై చూపకండి. స్పష్టంగా, ప్రేమగా మాట్లాడడం వల్ల సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ఒకరికొకరు కాస్త సమయం, స్పేస్ ఇవ్వడం మంచిది. విద్యార్థులు ఏకాగ్రతను కోల్పోయే ప్రమాదం ఉంది. చదువుపై మనస్సు లగ్నం కాదు. అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. బలవంతంగా చదవడానికి ప్రయత్నించకండి. కొద్దిసేపు విరామం తీసుకుని మీకు నచ్చిన పని చేసి ఆ తర్వాత మళ్లీ చదువుపై దృష్టి పెట్టండి. ప్రేమికులకు ఈరోజు మీ సంబంధంలో కొంచెం గందరగోళం ఏర్పడవచ్చు. మీ భాగస్వామి మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు లేదా మీ మాటల వల్ల వారు బాధపడవచ్చు. మీలోని ఆందోళన సంబంధంపై ప్రభావం చూపకుండా చూసుకోండి. ఈరోజు ముఖ్యమైన చర్చలకు దూరంగా ఉండటమే ఉత్తమం. ప్రశాంతంగా ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మొత్తం మీద ఈ 3 రోజులు మీకు చాలా సానుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా కొంచెం జాగ్రత్తగా, ఓపికగా ఉంటే చాలు. మీ లగ్నంలో ఉన్న గురుశుక్రుల మహాయోగం మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని గుర్తుంచుకోండి. మీలో ఉన్న తెలివి, ఆకర్షణ మరియు సానుకూల దృక్పథమే మీ అసలైన బలం. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. విజయం మీదే. తులారాశివారి వ్యక్తిత్వాన్ని ఒక మాటలో చెప్పాలంటే, వారు బయటకు కనిపించే వ్యక్తి ఒకరు, లోపల ఉన్న వ్యక్తి ఇంకొకరు. చాలామందికి మీ లోతు అర్థం కాదు. మీరు నవ్వుతూ మాట్లాడినా లోపల మాత్రం ఎన్నో ఆలోచనలు ఒకేసారి నడుస్తుంటాయి. మీ మనసు ఎప్పుడూ ఖాళీగా ఉండదు. గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ ఒకేసారి మీ ఆలోచనలో తిరుగుతుంటాయి. తులారాశివారు సహజంగానే బాధ్యతాయుతంగా ఉంటారు. చిన్న వయసులోనే నాపై ఎవరో ఆధారపడుతున్నారు అనే భావన మీలో బలంగా ఏర్పడుతుంది. అందుకే మీరు తొందరగా పెద్దవారిలా ఆలోచించడం మొదలుపెడతారు. ఆటపాటల కంటే అవసరాలు, సమస్యలు, పరిష్కారాల మీదే మీ దృష్టి ఎక్కువగా ఉంటుంది. మీలో ఒక ప్రత్యేకమైన ఆత్మగౌరవం ఉంటుంది. మీరు ఎవరి ముందూ తలవంచడం ఇష్టపడరు. అవసరమైతే త్యాగం చేస్తారు, కాని భిక్ష అడగరు. ఈ స్వభావం వల్లే జీవితంలో మీరు చాలాసార్లు ఒంటరిగా మిగిలిపోయారు. అయినా మీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఎవ్వరూ పూర్తిగా కూల్చలేకపోయారు. తులారాశివారు చాలా లోతైన ఆలోచనాశీలులు. మీరు సాధారణ విషయాలకే లోతైన అర్థాలు వెతుకుతారు. అందుకే చాలామంది మిమ్మల్ని ఎక్కువ ఆలోచిస్తారు అని అంటారు. కాని అదే మీ బలం కూడా. మీరు ముందే పరిణామాలను ఊహిస్తారు కాబట్టి పెద్ద ప్రమాదాల నుంచి తప్పించుకుంటారు. చాలా మౌనంగా ఉంటారు. మీ బాధను, మీ భయాన్ని, మీ కన్నీళ్లను ఎవరికీ చూపరు. బయట ప్రపంచానికి మీరు బలమైనవారిగా కనిపిస్తారు. కాని లోతల మాత్రం మీ మనసు ఎన్నోసార్లు మనసు విరిగిపోయింది. అయినా మీరు మీ బలహీనతను ఎవరి ముందూ బయటపెట్టలేదు. తులారాశివారు చాలా భావోద్వేగాలు కలిగినవారు. మీరు ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు, ద్వేషిస్తే కూడా పూర్తిగా దూరంగా ఉంటారు. మధ్యలో ఉండడం మీకు చేతకాదు. ఈ కారణంగానే మీరు జీవితంలో తీవ్రమైన అనుభవాలు ఎదుర్కొన్నారు. ఎక్కువ ప్రేమ, ఎక్కువ బాధ రెండూ మీ జీవితంలో సమానంగా ఉన్నాయి. తులారాశివారి సహజగుణాల్లో ముఖ్యమైనది తెలివితేటలు. మీరు పుస్తక జ్ఞానం కంటే జీవిత అనుభవాల ద్వారా ఎక్కువ నేర్చుకుంటారు. ఒకసారి అనుభవించిన బాధను మీరు మళ్లీ అనుభవించరు. ఆ అనుభవమే మీకు గురువవుతుంది. అందుకే వయస్సుతో సంబంధం లేకుండా మీరు చాలా పరిపక్వంగా ఆలోచిస్తారు. ధైర్యం కూడా మీలో సహజంగా ఉంటుంది. అది బయటకు గొప్పగా కనిపించకపోవచ్చు, కాని సంక్షోభం వచ్చినప్పుడు మాత్రం మీలోని అసలైన శక్తి బయటపడుతుంది. అందరూ భయపడుతున్న సమయంలో మీరు మాత్రం నిశ్శబ్దంగా నిలబడి ఇది దాటిపోతుంది అని మీ మనసుకు మీరు చెప్పుకుంటారు. అదే మీ అసలైన ధైర్యం. కష్టపడే తత్వం తులారాశివారి రక్తంలోనే ఉంటుంది. మీరు చేసిన కష్టానికి వెంటనే ఫలితం రాకపోయినా మీరు ఆగరు. కొంతమంది మధ్యలో వదిలేస్తే మీరు మాత్రం చివరి వరకు ప్రయత్నం చేస్తారు. అందుకే మీ ప్రయాణం నెమ్మదిగా ఉన్నా మీ పునాది మాత్రం చాలా బలంగా ఉంటుంది.
మీ జీవితంలో కన్నీళ్లు ఒక భాగంగా మారిపోయాయి. బాధ వస్తే ఏడ్చి తేలికపడడం కూడా మీకు పూర్తిగా రాదు. కన్నీళ్లను లోపలే మింగేస్తారు. అదే మీ ఆరోగ్యాన్ని, మీ మనసును కొన్నిసార్లు బాగా అలసిపోయేలా చేసింది. అయినా మీరు మీ బాధతో ఎవరికీ భారంగా ఉండకూడదనే భావనతో మౌనంగా భరిస్తారు. తులారాశివారు జీవితంలో ఎదుర్కొనే అవమానాలు చాలా లోతుగా గుచ్చుకుంటాయి. ఎందుకంటే మీరు నిజాయితీగా ఉండాలని ప్రయత్నిస్తారు. మీరు మోసం చేయరు, అబద్ధం చెప్పరు. అలాంటి మీరు మోసపోయినప్పుడు అది మీ మనసును చాలా తీవ్రంగా గాయపరుస్తుంది. అయినా మీరు ప్రతీకారం గురించి ఎక్కువగా ఆలోచించరు. కుతంత్రాలు, అడ్డంకులు మీ జీవితానికి కొత్త కాదు. మీరు ఎదుగుతున్న ప్రతిసారీ ఎవరో ఒకరు మీ కాళ్లకు కట్టెలు వేసే ప్రయత్నం చేస్తారు. కొందరు నవ్వుతూ వెనకనుంచి గోతులు తవ్వారు, కొందరు మీ మీద నిందలు వేశారు. కాని మీరు మాత్రం మీ మార్గాన్ని వదలలేదు. నెమ్మదిగా అయినా ముందుకే సాగారు. గత కొన్నేళ్లుగా ఏలినాటి శని ప్రభావం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఈ కాలం మీకొక ప్రశాంతమైన ప్రయాణం కాదని మీకే బాగా తెలుసు. ప్రతిరోజూ ఒక పరీక్షలా గడిచింది. ఒక సమస్య నుంచి బయటపడితే ఇంకొక సమస్య ఎదురైంది. విశ్రాంతి అనే మాట మీ జీవితంలో కనిపించలేదు. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. చిన్నపాటి వ్యాయామం లేదా వాకింగ్ ఉపశమనమిస్తుంది. తిండి విషయంలో నాణ్యతపై దృష్టి పెట్టాలి. రాత్రి సరైన నిద్ర చాలా ముఖ్యం. ఇక విద్యార్థులకు ఆలోచనలు ఎక్కువగా తిరుగుతాయి. చదవాలనుకున్న మనసు ఇంకెక్కడికో వెళ్లే అవకాశం ఉంది. అయినా ఒకసారి కూర్చుంటే బాగా అర్థమవుతుంది. స్నేహితులతో పోల్చుకోవడం మానేయాలి. మీ సామర్థ్యంపై నమ్మకం పెంచుకోవాలి. ఇక వ్యాపారంలో ఈరోజు నిర్ణయాత్మక రోజు కావచ్చు. ఒక ముఖ్యమైన డీల్ లేదా చర్చ జరిగే అవకాశం ఉంది. మాటలు స్పష్టంగా చెప్పడం చాలా అవసరం. తొందరపడి ఒప్పందాలు చేయకండి. లాభం నెమ్మదిగా కాని స్థిరంగా వస్తుంది. ఇక దాంపత్యంలో మీరు మాట్లాడుకునే తీరే చాలా ముఖ్యం. చిన్న మాట కూడా పెద్ద అర్థం తీసుకునే పరిస్థితి ఉంటుంది. అందుకే శాంతంగా మాట్లాడటం మంచిది. జీవిత స్వాగ సహకారం అవసరమైన రోజు ఇది. పరస్పర గౌరవ బంధాన్ని బలంగా ఉంచుతుంది. ఈరోజు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కనిపిస్తుంది. కలిసి సమయం గడపడానికి అవకాశం వస్తుంది. ఇంట్లో ఏదైనా శుభవార్త వినే అవకాశం ఉంది. పెద్దవాళ్ల ఆశీస్సులు పొందుతారు. కుటుంబంతో ఉన్న అనుబంధం మరింత బలపడుతుంది. ఇక ఆర్థిక స్థితి, డబ్బు విషయాల్లో ఈరోజు కొంత ఊరట ఉంటుంది. గతంలో చేసిన ప్రయత్నాల ఫలితం కనిపిస్తుంది. చేతిలో డబ్బు నిలకడగా ఉంటుంది. కొత్త ఖర్చులు పెట్టే ముందు ప్లాన్ చేసుకుంటారు. ఆర్థికంగా నమ్మకం పెరుగుతుంది. ఇక ఉద్యోగంలో ఈరోజు ప్రశాంతంగా ఉంటుంది. పనిమీద ఆసక్తి పెరుగుతుంది. మీ పనికి గుర్తింపు రావచ్చు. పై అధికారుల నుంచి మంచి మాట వినే అవకాశం ఉంది. భవిష్యత్తు గురించి స్పష్టత వస్తుంది. ఇక ఆరోగ్యం ఈరోజు బాగానే ఉంటుంది. శరీరం తేలికగా అనిపిస్తుంది. మానసికంగా కూడా రిలీఫ్ ఫీలవుతారు. మంచి ఆహారం తీసుకోవాలనే ఆలోచన వస్తుంది. చిన్న మార్పులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇక విద్యార్థులకు ఈరోజు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. చదువులు ముందడుగు వేస్తారు. అర్థంకాని విషయాలు ఇప్పుడు క్లియర్ అవుతాయి. గురువుల సహాయం లభిస్తుంది. భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది. ఇక వ్యాపారంలో లాభాలు స్పష్టంగా కనిపిస్తాయి. కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తుంది. కొత్త ఆలోచనలు అమలు చేయాలనిపిస్తుంది. నెట్వర్క్ పెరుగుతుంది. ఓర్పుతో చేసిన పని ఫలిస్తుంది. దాంపత్య జీవితంలో ఈరోజు సంతోషం ఉంటుంది. కలిసి ఆనందంగా గడిపే అవకాశం వస్తుంది. పరస్పర అర్థం చేసుకునే తత్వం పెరుగుతుంది. చిన్న సర్ప్రైజ్ లేదా మంచి మాట బంధాన్ని మరింత దగ్గర చేస్తుంది. కుటుంబ జీవితం హాయిగా సాగుతుంది. తులారాశివారి జీవితంలో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీపై నరదృష్టి చాలా త్వరగా పడుతుంది. కారణం మీరు చేసే మంచి, మీ ఎదుగుదల, మీ మౌన విజయం. మీరు పెద్దగా చూపించకపోయినా మీ మార్పు మాత్రం అందరికీ కనిపిస్తుంది. అదే కొంతమందిలో అసూయను పెంచుతుంది. అందుకే ఈ కాలంలో మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ప్రత్యేకంగా ఎన్ మరియు వి అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లున్న వ్యక్తులతో జాగ్రత్త. ఇది అందరూ చెడ్డవారే అనే కాదు, కాని ఈ అక్షరాల ప్రభావం ఉన్న కొందరు మీ జీవితంలో గందరగోళం సృష్టించే అవకాశం ఉంది. మాటల్లో తీపి, లోపల ఉద్దేశం వేరుగా ఉండే పరిస్థితులు ఎదురవుతాయి. మిథున రాశివారు పాటించవలసిన కొన్ని తేలికైన పరిహారాలను మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఒక మంచి విషయం గుర్తుంచుకోండి. మీ రాశిలోనే మీకున్న అతిపెద్ద బలం. ఈ బలాన్ని మరింత పెంచుకోవడానికి మీరు చేయాల్సిందేంటంటే ప్రతిరోజూ ఉదయాన్నే మీకంటే పెద్దవారికి, గురువులకు, తల్లిదండ్రులకు నమస్కరించుకునే రోజును మొదలుపెట్టండి. ఇది గురుబలాన్ని అద్భుతంగా పెంచుతుంది. అలాగే మిమ్మల్ని మీరు శుభ్రంగా, అందంగా ఉంచుకోవడం, మంచి సువాసన వచ్చే అత్తరు లేదా పౌడర్ వాడటం వల్ల శుక్రుడి అనుగ్రహం లభిస్తుంది. దీనివల్ల మీకు డబ్బు,
ఆకర్షణ పెరుగుతాయి. మీకు వీలైనప్పుడల్లా ఓం నమో భగవతే వాసుదేవాయ అని మనసులో తలుచుకోవడం లేదా దగ్గర్లో ఉన్న విష్ణుమూర్తి గుడికి వెళ్లి రావడం వల్ల మీ తెలివితేటలు, మాటతీరు మరింత మెరుగవుతాయి. ఉద్యోగంలో ఒత్తిడి, ఇంట్లో అనవసరమైన వేడి, ఆస్తి గొడవలు లాంటివి రాకుండా చూసుకోవాలి. దీనికి అత్యంత సులభమైన, శక్తివంతమైన పరిహారం ఏమిటంటే, ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం ఒక్కసారైనా హనుమాన్ చాలీసా చదవడం లేదా కనీసం వినడం. హనుమంతుడిని తలుచుకుంటే శనికుజుడు ఇచ్చే చెడు ఫలితాలు చాలా వరకు తగ్గుతాయి. ముఖ్యంగా శనివారం రోజు మీ ఇంట్లో పనిచేసేవారికి లేదా ఏదైనా పేదవారికి భోజనం పెట్టడం లేదా కనీసం కాస్త నల్ల నువ్వులు, బెల్లం దానం చేయడం వల్ల శనిదేవుడు శాంతించి మీ వృత్తిలో మీకు అండగా నిలుస్తాడు. ఇంట్లో మాట్లాడేటప్పుడు కోపాన్ని తగ్గించుకుని ఓపికగా ఉండడం వల్ల కుజుడి ప్రభావం తగ్గుతుంది. మనసులో అనవసరమైన ఆందోళన, భయాలు, నిద్రలేమి వంటివి రావచ్చు. దీనికి మీరు కంగారు పడకుండా ఆ రోజు రాత్రి పడుకునే ముందు కాసేపు ఓం నమశివాయ అని జపం చేసుకోండి, లేదా శివుడి పాటలు వినండి. వీలైతే ఒక గ్లాసు పాలను శివుడికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత మీరు తాగండి. ఇది మీ మనసును ప్రశాంతపరుస్తుంది, చెడు కలలు రాకుండా చూస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారాలన్నీ మీలో ఒక పాజిటివ్ శక్తిని నింపడానికే. మీ ఆత్మవిశ్వాసమే మీకు అసలైన రక్ష. ధైర్యంగా ఉండండి, అంతా మంచే జరుగుతుంది. చూశారు కదండి, తులారాశివారు ఈ సమయంలో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు అని తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో పంచుకోండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మా తదుపరి వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ధన్యవాదములు.